రైతు భూమికి చట్టబద్దమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భూ సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3.65 లక్షల పాస్బుక్లు జారీ చేసినట్లు వెల్లడించారు. భూభారతి చట్టంలో పేర్కొన్నట్లుగా వ్యవసాయ భూముల విక్రయాల్లో ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ జత చేసే నిబంధనని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న 5 మండలాల్లో పరిస్థితిని సమీక్షించారు. ఆ విధానం విజయవంతంగా కొనసాగుతోందని అధికారులు చెప్పగా అక్కడి అనుభవాలు, సమస్యల్ని పరిగణలోకి తీసుకుని త్వరలోనే ప్రతి జిల్లాకు ఒక మండలంలో అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్దేశించారు. పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని అధికారులని పొంగులేటి ఆదేశించారు. మొత్తం 9.25 లక్షల సాదా బైనామా దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 6 లక్షల దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. మిగిలిన దరఖాస్తులకు వచ్చే 15 రోజుల్లో నోటీసులు జారీ చేయాలని, ఆ తర్వాత 30 రోజుల గడువు ముగిసిన వెంటనే అర్హులైన వాటిని పరిష్కరించేట్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని మంత్రి పొంగులేటి సూచించారు.